కాంగ్రెస్ సర్కార్ 3 విడతల రుణమాఫీ చేసినా ఇంకా ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నిత్యం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అనేక సాంకేతిక కారణాలతో రుణం మాఫీ కాలేదని బ్యాంక్ అధికారులు చెబుతున్నారని అంటున్నారు. ఇంకా 2,36,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది. పాలమూరు జిల్లాలో రుణమాఫీ కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. బ్యాంకులు అగ్రికల్చర్ కార్యాలయ వైపు చెప్పులు అరిగేలా తిరుగుతుండేటువంటి ఒక పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా తమకు మిగతా వారితో పాటు రుణం మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి SBI బ్యాంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ రుణమాఫీ కోసం తెలుసుకోవడానికి వచ్చినటువంటి రైతులు కానటువంటి రైతులు ఉన్నారు. ఎందుకు కాలేదంటే మాకు తెలియదు అంటున్నారు. బ్యాంక్ అనేది మాకు తెలియదు, ఎందుకు కాలేదని మమ్మల్ని అడుగు, వేరే వాళ్ళని అడుగునా మాట మాట్లాడుతాం. ఈరోజు మేము బ్యాంకుల చుట్టూ తిరిగి కాళ్ళు అడుగుతున్నాయి. ఆయన మాట ఇచ్చిన ప్రకారము కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి నీవు లింక్స్ పెట్టేసి నానా ఇబ్బందులకు గురి చేసి బ్యాంకుల చుట్టూ తిప్పడం భావ్యం కాదు. రేవంత్ రెడ్డి గారు, నేను గతంలో 3-4 సార్లు తిరగడం జరిగింది. ఇప్పుడు లిస్టులో పేరు రాలేదు. దయచేసి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ న్యాయసంటు వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు 44% మాత్రమే మాఫీ అయింది. రుణమాఫీ లేవు, ఇంకా పైసలు కట్టమంటున్నారు. మళ్ళీ 30,000, 20,000, 15,000 కట్ట అంటున్నారు. మొన్న ఆమె కడితే కూడా మళ్ళీ ఇవ్వాలి రాపో చెక్ రాస్తామన్నారు. మళ్ళీ 15,000 5,000 కట్టించుకుని ఆమె కూడా ఇచ్చలేరు. మళ్ళీ 2 నెలల తర్వాత రమ్మంటున్నాడు. అట్లా చేస్తున్నాం, మోసం ఇది. సార్ మేము ఇంతవరకు కేసీఆర్ ఉన్నప్పుడు 1,50,000 ఉన్నాయి సార్. అంటే ఆయన మాపిచ్చిండు. మాపిస్తానంటే ఇప్పుడు నాది ఖాతా అడిగితేనంటే 1,60,000 ఉంది బాబు, మాపి 1,94,000 మాపి వచ్చిందని చెప్పాను. సార్ మనకు లోన్ కావాలి కదా సార్ మాకు అని చెప్పినాం. అంటే ఇప్పుడు రిన్వాల్వ్ చేసుకుంటలేరు, 2 నెలల తర్వాత రాపో అని అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ 414 కోట్ల రూపాయలు ఇంకా రుణమాఫీ కావాల్సింది. రైతులంతా కూడా తమ యొక్క రుణం మాఫీ అయిందా కాలేదా అని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి బ్యాంకులకు తిరిగిపోవడం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం ఏదైతే నిబంధనల ప్రకారం ఉందో వాటిని ప్రకారం తమకు 2 లక్షల రుణమాఫీ చేయాలంటున్నారు. 2 లక్షల కంటే పైన ఉండేటువంటి రుణం విషయంలో కూడా పైన ఏదైతే ఉందో ఆ డబ్బులు తాము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కొన్ని బ్యాంకులు తాము చెల్లించినా కూడా ఇంకా రాలేదంటున్నారు. అయితే ఈ యొక్క ప్రభుత్వము 2023 డిసెంబరు 9 తర్వాత ఇప్పటి వరకు ఏదైతే దాదాపు 8 నెలలు ఉందో ఈ యొక్క వడ్డీ చెల్లించిన తర్వాతనే వారికి సంబంధించినటువంటి రుణమాఫీ జరుగుతుంది అనేటువంటి నిబంధన పెట్టడం కూడా తమకు భారంగా మారుతుందని చెప్తుండేటువంటి రైతులు వెంటనే తమకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలనేటువంటి ఒక డిమాండ్ మాత్రం రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.